వరంగల్ ఎంజిఎం చరిత్రలో 77 మందికి ఒకేసారి మెమోలు జారీ చేసినటువంటి ఘటన నిన్న వరంగల్లో చోటు చేసుకుంది. వరంగల్ ఎంజిఎం అంటే దాదాపుగా ఉత్తర తెలంగాణకి మొత్తం కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అలాంటి ఎంజిఎం వరంగల్ సంబంధించిన ఎంజిఎం ఆసుపత్రిలో అటు వైద్యులు కావచ్చు, వివిధ విభాగాల్లో ఉన్న సిబ్బంది కావచ్చు, మొత్తానికి 77 మందికి అయితే ఆ మెమోలు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అక్కడ సంబంధించిన ఎమ్మెల్యేలు, తర్వాత కూడా చైర్మన్ అక్కడ ఆకస్మికంగా తనిఖీ చేయడము, ఆ విధులకు హాజరు కాకపోయినా కూడా హాజరైనట్టుగా మళ్ళీ తెల్లారు మరి సంతకం పెట్టడము, ప్రైవేట్ క్లినిక్లు నడిపించుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ డాక్టర్లు చెలామణి అవుతుండడం గమనించినటువంటి సూపరింటెండెంట్ తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలతోటి 77 మందికి నిన్న మెమోలు అయితే జారీ చేయడం జరిగింది. ఇది వరంగల్ ఎంజిఎం చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి అని చెప్పేసి అక్కడ ప్రతి ఒక్కరు కూడా ముచ్చటపెట్టుకున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. అది ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అంటే ఎవరు ఎన్నిసార్లు తనిఖీ చేసినా ఏది చేసినా మళ్ళీ తర్వాత క్షర మామూలు అవుతూ ఉంది. సామాన్యుడికి ఓ వరంలా నిలవాల్సినటువంటి ఎంజిఎం ఆసుపత్రిలో పైరవీలదే రాజ్యం వెళ్తున్నది మాత్రం నిజము. అక్కడ స్కానింగ్ కావాలన్నా ఏమైనా టెస్టులు కావాలన్నా లోపల ఏది సరిగ్గా పనిచేస్తుందో అని చెప్పడం మనకు మొట్టమొదటిగా వినబడుతుంది. ఏదైనా పైరవి ఉంటే తప్ప ఆ యొక్క విభాగంలో ఆ పోయిన వాళ్లకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందడం లేదని మాత్రం నిజం. ఎందుకంటే అక్కడ ప్రతి దానికి పుట్టుకకు ఒక రేటు, చావుకు కూడా ఒక రేటు. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే చచ్చే వరకు కూడా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో శవాలపై పేరాలు కూడా ఏరుకొని తింటా ఉన్నారు. అటు పోస్ట్ మార్టం టైం చూస్తే డబ్బులు ఇస్తేనే అక్కడ సంబంధించినటువంటి సిబ్బంది కానీ డాక్టర్ కానీ మనకు పోస్ట్ మార్టం చేసి మన యొక్క మృతదేహాన్ని మనకు అప్పచెప్పే పరిస్థితి కనబడతా ఉంది. లేకపోతే సీరియల్ అని చెప్తారు. అంటే ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అక్కడ ఉంది. పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు మరొక మారు కూడా దృష్టి పెట్టాలి. సరే అందుకు ఒక శుభపరిణామం అని చెప్పుకోవాలి. ఎవరైతే మెమోలు అందుకున్న డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ఇకనైనా బాధ్యతగా మీరు నడుచుకుంటే చాలా మంచిది. లేదంటే వదిలేయండి, ఆ స్థానానికి ఇంకోళ్ళు వస్తారు. ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు వస్తారు. మీరు బయట ప్రైవేట్ పని చేసుకుంటారా లేకపోతే ఇంకా వేరే ఏమైనా చేసుకుంటారా అది మీ ఇష్టం. అది మీరు పొద్దున్నే ఉదయాన్నే కనుక గమనిస్తే టెస్టులు కానీ స్కానింగ్లు కానీ ఏదైనా రాస్తే అక్కడ డాక్టర్లు డ్యూటీ డాక్టర్లు రాస్తే ఆ ఆసుపత్రిలో చేయలేని పరిస్థితి ఉంది. ఏదో కారణం చెప్తా ఉంటారు. వెంటనే ఆ పుట్టగొడుగు లెక్క పుట్టుకొచ్చినాయి. ఆ చుట్టుపక్కల మీరు గమనిస్తే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి చుట్టూ మొత్తం కూడా ప్రైవేట్ ల్యాబ్లది రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఇందులో ఉన్నటువంటి సిబ్బంది వెంటనే వాళ్ళు చెప్తే వాళ్ళు వస్తారు, ఇక్కడ సంబంధించినటువంటి టెస్టులు తీసుకుపోతారు, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. సామాన్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎంజిఎం ఆసుపత్రి పోయేది సామాన్యులే. సో నిన్న 77 మందికి మెమోలు జారీ చేయడం అయితే మాత్రం నిజంగా ఒక శుభపరిణామం అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే తర్వాత కూడా చైర్మన్ కావచ్చు సంబంధించిన అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ ఇది ఒక రోజే కాకుండా ఎప్పటికప్పుడు కనుక మీరు మానిటరింగ్ చేసి కనుక ఎవరైతే విధులకు హాజరవ్వట్లేదో, ఎవరైతే ప్రభుత్వ డాక్టర్గా చెలామణితో ప్రైవేట్లో వండుకుంటూ వారి యొక్క డ్యూటీ సమయంలో రాకుండా డ్యూటీ నిర్లక్ష్యం చేస్తున్నారో వారిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని అందరి పక్షాన మేము కోరుతా ఉన్నాం.